బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో టికెట్ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఉత్తరాంధ్రలో ముసలం మొదలైంది. వివాదం కాస్త ముదరడంతో పలు జిల్లాల్లో నేతలు పార్టీని వీడుతున్నారు. విశాఖ వైసీపీకి చెందిన వంశీకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సుధాకర్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావులు పార్టీని వీడారు. 3 ఏళ్లుగా సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని వారు ఆరోపించారు. ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో ఉండలేకపోతున్నామంటూ పార్టీని వీడినట్లు తెలిపారు. ఇక కృష్ణా జిల్లా వైసీపీలో కూడా ముసలం కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీకి రాజీనామా చేసేందుకు 3 ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అటు గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు పశ్చిమ, ప్రతిపాడు, రేపల్లెల్లో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. టికెట్ల కోసం ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే అవకాశం లభించకపోతే ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు. వైసీపీలో టికెట్ల ముసలం అయితే మొదలైంది. సో టికెట్లు రాని వారు వేరే దారులు వెతుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏపీలో కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యూ. ప్రియాంక, అటు షర్మిల, ఇటు సొంత పార్టీలో శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు రోజుకొకరు జగన్ కు షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజుకో రకమైనటువంటి సంక్షోభం తెరపైకి వస్తోంది. తాజాగా ఇటు నెల్లూరు కావచ్చు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వారు ఎంపీలు అలానే ఎమ్మెల్యేలు కూడా పార్టీకి షాక్ ఇస్తున్నారు. సో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఆయన ఇదే బాట పట్టారు. పార్టీ సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలు కావచ్చు, సీటు కావాలంటే ఇప్పటికే చాలా మందికి అటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలనేటువంటి అంశంతో చాలా మంది విభేదిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహేందర్ రెడ్డి కూడా ఈ బాట పట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు ఇటు బాలినేని కలిసేందుకు సిద్ధా కుటుంబీకులు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంకొక వైపు ఒంగోలుకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది బాలినేనితో భేటీ అయ్యేందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా వైఎస్ఆర్సీపీలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఇటు నెల్లూరు కావచ్చు, ఇటు ప్రకాశం, అలానే కృష్ణా, గుంటూరుతో పాటుగా ఉత్తరాంధ్రలో కూడా చాలా మంది పార్టీని వీడి షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దూకుడు పెంచింది. ఆమె కూడా పార్టీలో ఏ రకమైనటువంటి బాధ్యతనైనా తీసుకునేందుకు సిద్ధమవుతూ కూడా త్వరలోనే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్న తరుణంలో కొంత ఎవరైతే వైసీపీలో ఈ ఆంక్షలను తట్టుకోలేనటువంటి వాళ్ళు, లేకపోతే సీట్లు రావని డిసైడ్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ బదిలీలు కావచ్చు లేదా మార్పులను కూడా రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీల వైపు కావచ్చు, షర్మిల వైపు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది వీడుతున్నారు. తాజాగా ఒంగోలులో సాగుతున్నటువంటి పరిణామాలతో పాటుగా నెల్లూరు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు కూడా కొంత టీడీపీకి టచ్ లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో నెలకొన్నటువంటి పరిణామాలను కూడా మనకు అందించేందుకు వెంకట్రావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఉత్తరాంధ్రలో రోజుకొక నాయకుడు, సీనియర్ నేతలు కూడా పార్టీలు వీడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పరిణామాలపైన కూడా మన వైజాగ్ నుంచి నాయుడు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి మహేందర్ రెడ్డి కావచ్చు, తాజాగా ఇటు ఒంగోలు సీటు పైన కూడా రగడ నెలకొంది. తొలి నుంచి కూడా బాలినేని వ్యవహారం పైన ఇటు అధిష్టానానికి ఆయనకి మధ్య చాలా గ్యాప్ నడుస్తోంది. సంప్రదింపులు ఉన్నప్పటికీ తాజాగా ఆయన సీటు కూడా మార్చేటువంటి పరిస్థితుల్లో అక్కడికి సిద్ధా కుటుంబాన్ని పోటీ చేయమని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇంకోవైపు షర్మిల కూడా వస్తోంది. సో ఎందుకు శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు మా పోటీకి కూడా సిద్ధం కాము అని చెప్పి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం కావచ్చు, లేదా ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది రామారావు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. చలికాలంలో కూడా ఒక్కపోత ప్రారంభమైంది. ప్రధానంగా పలువురు నేతలు పార్టీని వీడి వెళ్ళటం, పక్క పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేయటం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తుతుంది. ఇప్పటికే 38 మందిని మార్చిన
నియోజకవర్గాల మార్పు, బదిలీ, అదేవిధంగా మరి కొంతమందికి టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో ఇంకొంతమందికి వారసులకు అసలు ఛాన్స్ లేదన్న జగన్ ఇప్పుడు వారసులకు కూడా ఛాన్సులు ఇస్తున్నారు. అందువలన ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఆ పార్టీలో తీవ్ర గందరగోళం రేపుతున్నాయి. పైగా దాదాపుగా మరో 25 మంది వరకు కూడా ఈ రోజు రేపట్లో చేంజ్ ఉంటుందని వీళ్ళందరికీ సంబంధించి కూడా మొదటి దశలో 11, రెండవ దశలో 27, మరో 28 మందిని కూడా మారుస్తారు అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు రేపట్లో ఈ కసరత్తు పూర్తి చేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మాభిమానం చంపుకొని అధికార పార్టీలో ఉండలేము అని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోను, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు కోస్తాలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా పేరుగాంచిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు అధికార పార్టీలో కాకరేపుతుంది. ప్రధానంగా మహీధర్ రెడ్డి ఆయనకి సీటు కావాలంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ ని బూతులు తిట్టాలి అని చెప్పి షరతు విధించారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ షరతుకు తాను అంగీకరించను అని చెప్పి బూతులు తిడితే వచ్చే సీటు నుంచి తాను పోటీ చేయబోను అని కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు ఉదయం ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి మహీధర్ రెడ్డి కోసం పరుగులు తీస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్లిపోయారు. ఇక ప్రకాశం జిల్లా రాజకీయం ఇలా ఉంటే మీరు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం పార్టీతో టచ్ లోకి వచ్చారని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు కృష్ణా జిల్లాలో 3 ఎమ్మెల్యేలు డే టు టైం మాత్రమే ఫిక్స్ కావాలి, వాళ్ళు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు, ఒక ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు అని చెప్పి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే 3 నేతలు, కీలక నేతలు వంశీకృష్ణ గాని, సీతంరావు సుధాకర్ గాని, దాడి వీరభద్రరావు గాని ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. సీఎం సొంత జిల్లా కడప జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తెలుగుదేశంలో చేరిపోవటం, పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించకపోతే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు అవుతుందని ఆ పార్టీలో ఉండి ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాను అని చెప్పి సి రామచంద్రయ్య వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తటస్థులందరినీ కూడా ఆలోచనలో పడేశాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఎంఎస్ బాబు పరిస్థితి చూస్తే ఆయన చేసిన విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ కలిగించాయి. ఆత్మాభిమానాన్ని చెప్పుకొని ఉండలేకపోతున్నామని ఇప్పటి వరకు మార్చిన 38 మందిలో దళితులే ఎక్కువగా బలయ్యారు అని చెప్పి ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు. పైగా పెద్దారెడ్లు చెబితే వాళ్ళు చెప్పినట్టు నేను చేశా కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే మీరు నన్నెందుకు బలి చేస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నించిన తీరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి చేసిన వ్యాఖ్యలు, ఆయన కార్పొరేటర్ గా ఓడిపోతే తాము జడ్పీటీసీగా ఓడిపోతే తాము తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేశామని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి సపోర్ట్ చేసి తీరాల్సిందేనని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఈ పెత్తందారీ పోకళ్లను సహించలేకనే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను కానీ నేను మాత్రం ఆత్మాభిమానం చంపుకోలేకపోతున్నానని ఎంఎస్ బాబు వ్యాఖ్యలు చేశారు. ఇక వీటితో పాటు ఇప్పుడు ఒంగోలుకు సంబంధించిన రచ్చ కూడా తీవ్ర స్థాయికి, పతాక స్థాయికి చేరింది. ఈ రోజు మళ్ళీ దాదాపుగా మరో 28 మంది వరకు మారుస్తారు కాకుండా ఇవాళ ఎంతమందిని మార్చబోతున్నారు, ఎంతమందికి బదిలీ స్థానచలనం